ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ అన్నా, చెన్నై సూపర్ కింగ్స్ అన్నా మనకి టక్కున గుర్తొచ్చేది ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ. అయితే వాళ్ళ హవా అయిపోతుంది. ఎందుకనంటే ఇంకా ఆల్మోస్ట్ 12, 13 సంవత్సరాల నుంచి వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చారు. ఇప్పుడు యువతరం ఇదే జట్లను నడిపిస్తోంది వాళ్ళ గైడెన్స్‌తో. అయితే ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ పూర్తిగా తడబడిపోతోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళెవ్వరూ రాణించలేకపోతున్నారు. ఒకప్పుడు ఇదే జట్టు ఇంతే అద్భుతమైన ఆటగాళ్లు రోహిత్ శర్మ నేతృత్వంలో అదరగొడితే ఇప్పుడు మాత్రం పేలవమైన రీతిలో మారిపోయారు. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ముంబై తప్పుకున్నట్టే. ఇక ఏదైనా ఒక మార్గం మిగిలి ఉంది అంటే అది ఆల్మోస్ట్ అద్భుతం జరిగినట్టుగానే మనం భావించాలి. అయితే ఈ నేపథ్యంలో జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఈ సీజన్ గురించి చెప్పాలి అంటే మొదటగా నేను ముగ్గురు గురించి మాట్లాడాలి. మొదటగా బౌలర్స్, ఆ తర్వాత బ్యాటింగ్, తర్వాత జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్ళ పర్టికులర్‌గా చెప్పాలంటే కొంతమంది ఆటగాళ్ళున్నారు. దానిలో సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి ఫామ్‌లో లేడా అంటే ఫామ్‌లోనే ఉన్నాడు. తన ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ దాన్నెందుకో మ్యాచ్‌లో ఆడలేకపోతున్నాడు. మంచి మంచి పార్ట్నర్‌షిప్స్ చేయలేకపోతున్నాడు. తనలాంటి గొప్ప ఆటగాడు ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాడు. తను ఎక్కడో కష్టపడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. తను పడుతున్న కష్టం, ప్రాక్టీస్ సెషన్స్‌లో తను చెమటోడుస్తున్న తీరు, బహుశా మ్యాచ్ విషయంలో తడబడేలా చేస్తుంది. తన స్టైల్ మార్చాలి. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాలి అంటే తను 9 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ఇక్కడ బుమ్రా లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ దగ్గర నుంచి ఇటువంటివి బౌలింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి జనం ఆబ్వియస్‌గా అభిమానులకి నచ్చవు. కానీ మ్యాటర్ ఏంటంటే ఆడుతున్న వాళ్ళందరూ కూడా యువతరం. వాళ్ళు ఎలా ఆడతారు? వాళ్ళ లోటుపాట్లు ఏంటి? అసలు పిచ్ ఎలా యాక్ట్ అవుతుందనే విషయం పైన బుమ్రాకు ఒక క్లారిటీ రావాలి. అప్పుడే తను మంచిగా బౌలింగ్ చేయగలడు. కానీ బుమ్రా కాకపోయినా మిగతా బౌలర్స్ అయినా రాణించాలి కదా! అక్కడ అది కూడా చాలా గట్టిగా లోపించింది. ఇక మూడవది తిలక్ వర్మ. తిలక్ వర్మ మంచి అద్భుతమైన ఆటగాడు. కానీ తను ఒక్కడే మొత్తం జట్టు భారాన్ని మోయలేడు కదా! జట్టంటే ఎప్పుడైనా సరే 11 మందిల కలయిక. తెర వెనకాల ఇంకా ఎంతో మంది కష్టం ఉంటుంది. అవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఎనీవేస్, రాబోయే ఒక 5 మ్యాచుల్ని మేము కష్టపడి ఆడతాం. మాకున్న ఆ ఒక్క ఛాన్స్‌ని ఉపయోగించుకోవడానికే ప్రయత్నిస్తాం అంటూ ముగించారు.